వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ముగిసిన 2 పట్టభద్రులు ఎమ్మెల్సీ పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనపై కుట్ర పన్నారన్న హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్. నోటీసులు సైతం ఇవ్వకుండా 29 నెలలు జైల్లో ఉంచారని ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ కార్మిక సంఘాల మీడియా సమావేశం. బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చిన్నారులకు దుస్తుల పంపిణీ. తల్లిదండ్రులు పిల్లలను రోడ్డుపైకి భిక్షాటనకు పంపితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఐ లక్ష్మారెడ్డి. వార్తల్లోని వివరాలు చూస్తే తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీశారు. భారీ బ్యాలెట్తో ఓటింగ్కు ఎక్కువ సమయం తీసుకుంటుందని ఓటర్లు చెప్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. 2 నియోజకవర్గాల పరిధిలో 10 లక్షలకు పైగా ఓటర్లున్నారు. 1530 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. మరికొన్ని చోట్ల సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నియోజకవర్గానికి 34/23 ఇంచెస్, నల్గొండ నియోజకవర్గానికి 25/18 ఇంచెస్ పరిమాణంలో జంబో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. అంటే దాదాపు దినపత్రిక బ్రాడ్షీట్ పరిమాణంలో ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల చాలా సజావుగా జరుగుతున్నాయి. మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 83 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో పాత అనుభవాలను పట్టించి కొన్ని హైపర్ సెన్సిటివ్గా మనం గుర్తించాము. దాంట్లో ఈ మోతకొండ్రు ఒకటి ఉంది. అంతకుముందు అల్వేర్, తర్వాత ఇప్పుడు ఈ మోతకొండ్రు నేను విజిట్ చేశారు. చాలా పక్కడబందీగా ఇక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అన్ని ఎలక్షన్ అరేంజ్మెంట్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా చాలా బాగా చేయడం జరిగింది. మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 4 o'clock అది టైమింగ్ ఉంది. 4 o'clock ఎవరు క్యూలో ఉంటారో వాళ్ళు అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి నల్గొండకి ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్ని తరలిస్తారు. 17th ప్రిపరేషన్ ఉంది. 18th అక్కడ కౌంటింగ్ జరిగింది. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేవు. ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్ పక్క కండక్ట్ చేయాలా ఆ ఉద్దేశంతో అధిక సంఖ్యలో ఓటు వినియోగించుకుంటున్నారు. ఇది తప్పకుండా ఇది ఒక మార్పుకు
మూలమవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చిన్న భువనగిరిలో చూస్తుంటే భువనగిరిలో పట్టపగలు డబ్బులు పంచే కార్యక్రమం, అది కూడా గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండి పైన శంకర్ రెడ్డి గారు డబ్బులు పంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. జిల్లా హెడ్ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ పక్కకు మరి అధికార యంత్రాంగం ఒత్తాసు పలుకుతూ ఉన్నది, అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నది. మరి ప్రతిఘటన చేయడానికి దాన్ని ఆపడానికి పోయిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళనేమో మరి అక్కడ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఆపేది పోయి వాళ్ళని అక్కడికి పంపించేది పోయి మమ్మల్ని లాఠీ చార్జ్ చేసి మా కాంగ్రెస్ కార్యకర్తలను మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. అప్రజాస్వామిక పాలన నడుస్తుంది. దాని మీద ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ప్రజలు గ్రహిస్తున్నారు. ఎన్ని డబ్బులు వేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, సంపాదించుకున్న దోసుకున్న డబ్బులు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లేరని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక గిరిజన నాయకుడిని మరి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెట్టింది. రాహుల్ నాయక్ గారు గెలుస్తారనే నమ్మకం మాకు ఈ సందర్భంలో ఉంది. ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నా, ఫస్ట్ టైం అప్లై చేసుకున్నా. అయితే ఇంత పెద్ద మొత్తంలో రెస్పాన్స్ ఉంటుంది అనుకోలేదు, కాబట్టి చాలా సంతోషకరం. అయితే నా ఓటు హక్కు వినియోగించుకోవడం నేను చాలా ప్రజాస్వామ్యంగా నేను ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతుందా? ఎక్కువ మంది ఉన్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదు, అంతా కరెక్ట్గానే ఉంది. ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. సో కోవిడ్ నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు మీకు కనిపించడం లేదు కదా? అంటే లోపల అందరు మాస్క్ వేసుకున్నారు, ఆఫీసర్లు అందరూ గ్లౌస్ కూడా వేసుకున్నారు. సో
అందరికీ ఉపాధి కల్పించాలని కృషి చేయాలి మీరు తప్పకుండా. దయచేసి మా ఓటు హక్కుని మేము ఎలాగ వినియోగించుకున్నామో ఎవరైతే గెలిచారో వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వాలు ఏం వాగ్దానాలు చేశాయి, ఏవి నెరవేర్చాయి, ఏ విధంగా నెరవేర్చాయి అని తమ అభిప్రాయాలను ఓటు ద్వారా చెప్పడానికి ఒక మంచి అవకాశం. ప్రభుత్వ వైఫల్యాల పట్ల కూడా ఓటర్లు తమ అభిప్రాయాలను చెప్పడానికి ఒక మంచి అవకాశం. ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. అందరికి కూడా నేను స్వాగతిస్తున్నాను. ఓటర్లు హక్కు వినియోగించుకున్నట్టుంటారు. ఇది నాదాన్ పని, అంటే నాసి రకం పని. ఎలక్షన్ కమిషను ఇటువంటి విషయాల మీద ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇన్ని రోజులు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు అనేక విధాలుగా డబ్బులు దుర్వినియోగం చేసడానికి అవకాశం ఉన్న చివరి క్షణంలో కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నం చేయడం ఏదైతుందో అది మనిషిలో ఉండేటువంటి ఫ్రస్ట్రేషను. కానీ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటన్నిటి విషయంలో స్కూల్లో చాలా శాంతియుతంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఉత్సాహంగా పొద్దున 8 గంటల నుంచే టైంకి వచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ అందరూ చాలా ఉత్సాహంగా మీ పార్టీ గెలుస్తుందనే నమ్మకంతో మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన వాతావరణంగా కనబడుతుంది. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు గెలిచే దిశగానే ఇక్కడ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వ్యాపార రంగంలో రాణించడంతో పాటు రాజకీయాల్లో మహిళా సాధికారత కోసం పోరాడుతున్నందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనపై కుట్ర పన్నారని, తన ఆస్తుల్ని కాజేసేందుకు యత్నించారని హీరా గ్రూప్ సీఈఓ నవహీరా షేక్ ఆరోపించారు. నోటీసులు సైతం ఇవ్వకుండా తనను అరెస్టు చేసి 29 నెలలు జైల్లో ఉంచారని ఆరోపించారు. హీరా గ్రూప్లో ఎలాంటి కుంభకోణం జరగలేదన్నారు. డబ్బులు వెనక్కి కావాలనుకునే వారికి త్వరలోనే ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. తనపై ఫిర్యాదు చేసిన 29 మందికి డీడీఎల్ రూపంలో చెల్లింపులు చేశామన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి ఆమె విలేకరులతో మాట్లాడారు. 1998లో హీరా గ్రూప్ను స్థాపించి అంచెలంచెలుగా పబ్లిక్ లిమిటెడ్ స్థాయికి ఎదిగామన్నారు.
1,72,000 మంది డిపాజిటర్లతో ఈ కంపెనీ విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని ఆమె ఈ సందర్భంగా అన్నారు. కేవలం 29 మంది ఫిర్యాదుదారులు 5 లక్షలు నష్టపోయామని ఫిర్యాదు చేయగానే 100 కోట్ల రూపాయలకు పైగా పన్నులు చెల్లించే కంపెనీలను జప్తు చేయడం తగదన్నారు. సాఫీగా సాగుతున్న తన కంపెనీపై 2012లో అసదుద్దీన్ ఓవైసీ తనపై ఫిర్యాదు చేశారని నవహీరా గుర్తు చేశారు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నానని, దీంతో 2018లో మరికొన్ని ఫిర్యాదులు చేసి జైల్లో తోసేద్దామనే కుట్ర జరిగిందన్నారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాత 2018 అక్టోబర్లో మా పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించామని ఆమె తెలిపారు. ఆ తర్వాత 4 రోజులకే ఢిల్లీ పోలీసులు నన్ను అరెస్ట్ చేశారని అన్నారు. దీంట్లో రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తుందని ఆమె ఆరోపించారు. ఇక కొంతమంది బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతూ 20 కోట్లు 50 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిలింగ్ చేశారని, తాను పట్టించుకోకపోవడంతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పరిశీలిస్తే వారి వెనక ఎవరున్నారనే విషయాలు తెలుస్తాయన్నారు. తాను అరెస్టు కాగానే టోలీ చౌకీలో హీరా గ్రూప్ పేరిట ఉన్న 1,00,000 గజాల స్థలాన్ని కబ్జా చేశారని నవహీరా ఆరోపించారు. తాను అరెస్టు అయిన వెంటనే తన ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసినప్పటికీ ఆ స్థలాన్ని ఎవరో కబ్జా చేసి 7 అంతస్తుల భవనాన్ని నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ తన ఆధీనంలో ఉన్న స్థలాన్ని పరిశీలించాల్సిన బాధ్యతను విస్మరించిందన్నారు. ఇక తనపై, తన కంపెనీలపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమవుతాయని హీరా హెచ్చరించారు. హీరా బాధితుల సంఘం పేరిట చలామణి అయిన సంస్థపై కూడా కోర్టుకు వెళతామన్నారు. అసలు అలాంటి సంఘం పెట్టడానికి అర్హత ఏంటని ఆమె ప్రశ్నించారు. 50,000 కోట్ల కుంభకోణమని అసదుద్దీన్ లాంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం అతి హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఏంటి को बंद करने का किसने अधिकार दिया कि हमारे चीजों को स्टॉप करने का? और अरेस्ट तो कर लिए, मगर तुम प्रूफ करके बाद में करते तो अलग बात थी। मगर आज जो हमारे जॉबलेस लोग हो गए और कंपनी में पार्ट टाइम जॉब करने वाले, रेगुलर जॉब करने वाले, कंटिन्यू जॉब करने वाले मोर देन 20,000 स्टाफ थे। 20,000 स्टाफ की सैलरी कौन देने वाला था? आज उनके घरों के हालात क्या होंगे? और लाखों के लोग इस कंपनी के जरिए से, मंथली प्रॉफिट के जरिए से उनकी जिंदगी जो गुजरती थी, आज उनको जो है कौन रिस्पांसिबल होगा? उनके तकलीफ का, उनकी परेशानी का कौन जो है जिम्मेदारी होगा? मैं यही बात आप सबके जरिए जो है मीडिया के जरिए पहुंचाना चाहती हूँ कि सारे इंडिया की औरतों को मैं ये बात बताना चाहती हूँ कि आप पर कभी भी इलीगल हरासमेंट हो तो आपको डरने की जरूरत नहीं है। आप स्ट्रांगली फाइट करोगे तो कोर्ट्स हमारे साथ है, लॉ हमारे साथ है, लॉ में इंसाफ है। आज भी लॉ इंसाफ करती है। मुझे बहुत सारे लोगों ने बताया अब कैसे इंसाफ होगी, आप तो मुसलमान है, आपके मेंबर भी मुसलमान है, आपके फलाने भी मुसलमान है, मुसलमान को कैसे इंसाफ मिलेगी? मैंने कहा नहीं, हम हिंदुस्तान के नागरिक हैं, हम सेकुलर कंट्री में हैं, मुसलमान को, हिंदू को, सारे लोगों को बराबरी का हक है, जरूर मुझे इंसाफ मिलेगी। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని అన్నారు. అందుకే ఈ నెల 15వ తేదీన ఉదయం 12 గంటలకు రైల్వే స్టేషన్ ముందు జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బామాన్ జగన్, ఐఎఫ్టియు రఘునాథ్ పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, మిగతా ఫెడరేషన్స్
రేపు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రోజు చెప్పడం జరుగుతుంది, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కొనుగోలు శక్తి అనేది ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అనేది చెందడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ఎంప్లాయ్మెంట్ అనేది దొరకడం జరుగుతుంది. ఈ ప్రైవేటు సంస్థలు వస్తే మాయా సంస్థలు, ఈ ప్రైవేట్ సంస్థలు అనేది మాయా చేసి ప్రజలను మోసం చేసే పరిస్థితి దేశంలో ఉన్నది. అంటే ప్రభుత్వ రంగ సంస్థల ఫ్యాక్టరీలే కాదు, బ్యాంకులు కూడా ఈరోజు ప్రైవేటు బ్యాంకులు ఈరోజు దివాలా తీసి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. అది కాకుండా బ్యాంకులో ఉన్న డబ్బు ఒకవేళ బ్యాంకు మోసం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఏం తీసుకొచ్చిందంటే 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం జరుగుతుంది. అంటే ఈరోజు కోట్ల రూపాయలు ఎగేసి 5 లక్షలు ఇస్తా అని చట్టం తీసుకురావడం ఎంత మటుకు కరెక్ట్? ఇది ప్రజలు గమనించాలి. ఇది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు కేవలం మతం అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది, కార్మిక రంగాన్ని మోసం చేస్తుంది. 44 చట్టాలు రద్దు చేసి 4 కోడ్లని పెట్టడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ చట్టం కూడా ఈరోజు వ్యవసాయదారులను కూడా ప్రైవేట్ రంగంకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అదేవిధంగా ఈ విధమైన చట్టాలు, విద్యుత్ చట్టం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ కార్మికులు, విద్యుత్ సంస్థలు వ్యతిరేకించినప్పటికీ, రైతులు వ్యతిరేకించినప్పటికీ మొండిగా జగమొండిగా ఈరోజు ఈ చట్టాలను అమలు చేస్తుండ్రు. దీనికి వ్యతిరేకంగా రేపు నిరసన కార్యక్రమము రైల్వే స్టేషన్ ముందు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంకు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు వాళ్ళు రావాలని, విజయవంతం చేయాలని మేము ఈరోజు పిలిపిస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత. రేపు జరిగే కేంద్ర రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక పెద్దమ్మ కాలనీలో హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దుబ్బాక శంకర్ ట్రస్ట్ ద్వారా 40 మంది పేద పిల్లలకు స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి చేతుల మీదుగా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చిన్నపిల్లలకు దుస్తుల పంపిణీ చేసి సహాయ సహకారాలు అందించిన వారికి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని, తల్లిదండ్రులు రోడ్డుపైకి భిక్షాటనకు పంపించిన ఎడల వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్య ద్వారానే అన్ని సాధించుకున్నానని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని సమాజంలో మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం హోంగార్డ్ శంకర్ను ఎస్ఐ లక్ష్మారెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి చక్కపల్లి శ్రీనివాస్, సభ్యులు కొల్లూరి సంతోష్, జిల్లెల మహేష్, సాయి ప్రసాద్, నరేష్ రెడ్డి పాల్గొన్నారు. అది అందులో భాగంగా ఈరోజు ముస్తాబాద్లోని పెద్దమ్మల కాలనీ వద్ద చిన్నపిల్లలను చేరదీసి వీళ్ళకి బట్టలు ఇచ్చి ఇప్పటి నుంచి మీరు అడుక్కోవద్దు, చదువుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ముస్తాబాద్లోని పెద్దమ్మల కాలనీలో దాదాపు 40 మంది పిల్లలకు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 డ్రెస్సులను వాళ్ళకు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లల బాధను చూసి ఈరోజు మా హోంగార్డ్ ఆఫీసర్ అయినటువంటి శంకర్ దీనికి ప్రధానకర్తగా వ్యవహరిస్తున్నాడు. అది నాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అతనితో పాటుగా 2 శ్రీనివాసులు కూడా వాళ్లకు సహాయం చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన 44 మంది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒకే చోటు కలిసి ఆత్మీయంగా పలకరించుకోవడం విశేషం. గత స్మృతులను నెమరవేసుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి హాజరై పూర్వ విద్యార్థులతో వారు చదువుకున్న పాఠశాలలో గుర్తుండిపోయేలా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి రమేష్, శ్రీనివాస్, సంపత్ కుమార్, నారాయణ, విద్యార్థులు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.
నిన్ను మేము వేడుకోగా గురుదేవో మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా గురు బ్రహ్మ వందనాలులే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో ముగిసిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. సాయంత్రం 4 గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తనపై కుట్ర పన్నారన్న హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్. నోటీసులు సైతం ఇవ్వకుండా 29 నెలలు జైల్లో ఉంచారని ఆవేదన. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ కార్మిక సంఘాల మీడియా సమావేశం. బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చిన్నారులకు దుస్తుల పంపిణీ. తల్లిదండ్రులు పిల్లలను రోడ్డుపైకి భిక్షాటనకు పంపితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్ఐ లక్ష్మారెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.